ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నేడు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా ధర్నా చేయడమైంది. ఏమనగా ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే వికలాంగులకు కూడా మేము పెన్షన్స్ ఇస్తామనేసి గింత చెప్పడమైంది. కానీ గత 13 నెలలు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ చర్చలలో వికలాంగుల అంశాలపైన మాట్లాడటం లేదు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ 2014 నుంచి 2025 వరకు అధికారంలో చేస్తుంది. కానీ మాత్రం కేవలంగా కేంద్రం ఇచ్చే పెన్షన్ బడ్జెట్ 300. తెలంగాణ రాష్ట్రంలో 40 మంది వికలాంగులే 300 ఆసర పెన్షన్ని పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే 45 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. ఈ 45 లక్షల మందిని వికలాంగుల్ని గుర్తించి ఆ 300 పెన్షన్ని కూడా ఇచ్చేసి 3000 చరుపున పెన్షన్లని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరి డిసెంబర్ నాటికి గతంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు 6000 ఆసరా పెన్షన్ ఇస్తామనేసి ఇంత చెప్పడమైంది. అదేవిధంగా ఇది వరకు వికలాంగుల ఆసరా పెన్షన్ పైన కూడా మాట్లాడటం లేదు. అది కూడా వెంటనే ఈ నెల లోపల 6000 ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 300 ఆసరా పెన్షన్ 3000కు కేంద్ర ప్రభుత్వం పెంచి ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళకు ఆదుకోవాలని చేస్తున్నాం. అదేవిధంగా వికలాంగులకు యూడిఐడి కార్డు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే గ్రామ పంచాయతీ రాజ్ చట్టంలో వికలాంగులకు నామినేటి పోస్టుల కోసం కూడా కొన్ని రాష్ట్రాలలో కసరత్తు చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వెంటనే